హాయ్ అండి, ఈ రోజు నేను జరిగిన 5th year యానివర్సరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇట్ వాజ్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ డే అండ్ ఐఎమ్ ఓకే దట్ ఐఎమ్ బ్లిస్ఫుల్ ఫెయిల్యూర్ ఆల్వేస్. అసలు ఏమైందిరా అంటే డైరీ పెట్టినప్పుడే నా టార్గెట్ 5 years గోల్. 5 సంవత్సరాల డైరీని మెయింటైన్ చేయాలి అని, అది ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకెళ్ళాలి అని. 5 years తర్వాత 10 years టార్గెట్ ఉంది అండ్ 20 years టార్గెట్ కూడా ఉంది. అండ్ ఆల్వేస్ నేను ఒక డైరీ ఫామ్ పెడుతున్నాను, ఇది ఒక గేదెల ఫామ్, నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నా ఐడియాలజీ చాలా పెద్దది, నాకు వచ్చిన ఆపర్చునిటీ ప్రతిసారి గ్రో అవుతుంటుందని నమ్మాను. 2 years బ్యాక్ ఎప్పుడైతే డైరీ ఫుల్ డిప్లో నుంచి అప్పుడే పుంజుకుందో ఖచ్చితంగా ఈ ఫామ్ని నేను మంచి పొజిషన్ తీసుకెళ్ళిపోతున్నానని తెలిసింది. అప్పుడు నేను సుందర మాస్టర్ అనే ఫిల్మ్లో బిజీ ఉన్నా. ఆ సినిమా అయిపోయాక లెటస్ ప్లాన్ 5 years యానివర్సరీ ఇన్ వెరీ గ్రాండ్ వే అనుకున్నా. ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఒక పెద్ద కన్వెన్షన్ హాల్లో మొత్తం నా కస్టమర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో 5th year యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. ఇన్ఫాక్ట్ మీడియాని కూడా పిలుద్దాం అనుకున్నా. బికాస్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈ 5 సంవత్సరాల మా జర్నీని, అర్బన్ డైరీ ఫార్మ్స్ వెనకాల ఉన్న మోటోని ఒక ప్లాట్ఫామ్ దగ్గర చెప్పాలనుకున్నా. అఫ్ కోర్స్ అన్ని మనం అనుకున్నట్టు అవ్వవు కదా. డౌన్ ద లైన్ 2 years నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన యానివర్సరీ ఒక్కొక్క స్టెప్ కింద దిగుతూ వచ్చింది. బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. నేను అనుకున్న టార్గెట్స్ అన్ని మిస్ అవుతుండడం వల్ల నేను ఎంత బాగా చేసుకుందాం అనుకున్నానో అది వర్కౌట్ అవ్వలే. లాస్ట్ ఇయర్ June 1st ఎప్పుడైతే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశానో ఆ రోజు కూడా అనుకున్నాను, పోనీ 2 years బ్యాక్ మనం అనుకున్నట్టు కాకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న సైజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందాం, అట్లీస్ట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్తో అని. ఈ జర్నీ కూడా ఇన్కంప్లీటే. మధ్యలో 3 months గ్యాప్ ఇవ్వడం, మనకు పరిచయం ఫార్మర్స్తో మళ్ళీ మాట్లాడడం కొంచెం తగ్గించడం, నేను వేరే సినిమాకి వెళ్ళిపోయి మళ్ళీ రావడం, ఇలా మళ్ళీ ఇక్కడ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. నేను ఏదైతే టెక్ డెవలప్ చేద్దాం అనుకున్నానో ఎస్టర్డేకి, అది కూడా ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఇదంతా నా పాయింట్ ఆఫ్ వ్యూ. వేరాస్ బయట నుంచి చూసేవాడికి 5 సంవత్సరాలు డైరీ ఫార్మ్ మెయింటైన్ చేశారా అంటే సక్సెస్ఫుల్లే. రోజు 200 liters పాలు ఇస్తున్నారా అంటే సక్సెస్ఫుల్లే. 5 years మార్కెట్లో కన్సిస్టెంట్ గా కస్టమర్స్కి ఇస్తున్నారా అంటే సక్సెసే. నేనేం కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను అంటే, పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు, యువర్ టార్గెట్ ఈస్ 10th mile, ఎయిమ్ ఫర్ ద 11th mile. చిరంజీవి గారు లాంటి అతనికి కూడా ఈ రోజుకి ఇంకా ప్యాషన్ ఉంది సినిమాలు చేయడానికి అంటే తన టార్గెట్ తను ఇంకా రీచ్ అవ్వట్లేదు అని అర్థం. మనం చూసింది అతనికి సరిపోవట్లేదు అని అర్థం. సో అందుకే నన్ను నేను ఎలా కన్క్లూడ్ చేసుకుంటాను అంటే, ఐ ఆమ్ ఏ వెరీ బ్లిస్ఫుల్ ఫెయిల్యూర్ ఆల్వేస్. నేను ఎంత చేయగలనో దానికంటే ఎక్కువే ఎయిమ్ చేసుకుంటా, అట్లీస్ట్ సాధించిన దానికి సంతృప్తి పడుతుంటా. ఒక్కటి దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పేది ఏంటి అంటే, 5 సంవత్సరాల నుంచి నా కోరిక, నిన్న ఏ షూటింగ్లోనూ నన్ను పెట్టకుండా నేను ఖాళీగా ఫ్యామిలీతో ఉండడం. సో సరదాగా మార్నింగ్ లేచాను, డైరీకి వెళ్ళి పశువులన్నిటితో చిన్న పూజ చేసుకొని వచ్చి ఆఫీస్లో కూర్చున్నాను. వాట్ షుడ్ ఐ డూ, ఏం చేయాలి ఈరోజు, నాకు ఇంక వేరే ఏ పనులు చేయబుద్ధి లేదు. వెంటనే మార్నింగ్ 11 o'clock ఎంతకో డిసైడ్ అయ్యా, లెట్ us గివ్ ఫ్యూ టోకెన్ గిఫ్ట్స్ టు అవర్ కస్టమర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని. ఫ్యామిలీ అందరికీ ఫోన్ చేశాను, ఒక చిన్న డిన్నర్ కలుద్దాము అని. దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేశాం. మా దగ్గర ఉన్న డేటా లిస్ట్ లో ఎవరైతే కన్సిస్టెంట్ గా మిల్క్ తీసుకున్నారో వాళ్ళని, రోజు ఎక్కువ పాలు వాడుతున్నారో వాళ్ళని ఒక లిస్ట్ అవుట్ చేసి వీళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పి, ఒక పక్క మా అనే వాళ్ళు రెస్టారెంట్ వాటి తాలూకు అరేంజ్మెంట్స్ లో ఉంటే నేనే గిఫ్ట్స్ అరేంజ్మెంట్ చేసి 3 o'clock 4 o'clock కి వీఆర్ డన్ విత్ ఆల్ ద టాస్క్స్. ఈవినింగ్ పూజ చేసుకొని వెళ్ళి ఫ్యామిలీతో నేను ఈవినింగ్ స్పెండ్ చేసిన 2 hours ఈజ్ అన్ ఎక్స్ట్రా ఎనర్జీ ఫర్ మీ టు డ్రైవ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్. పాలు మాకు చాలా ఉపయోగపడుతుంది, కానీ కరెక్ట్ గా ఉదయం సాయంత్రం అని టైం లేకుండా మేము తీసుకెళ్తున్నాం. తర్వాత మా ఆవిడ మాత్రం నెయ్యి విపరీతంగా తయారు చేస్తుంది. వీళ్ళిద్దరు సన్నగా ఉన్నా కానీ చాలా యాక్టివ్ గా ఉంటారు, స్కూల్లో బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారు, అందరూ మెచ్చుకుంటారు. ఈ పాల వల్ల వీళ్ళకైతే బాగా యూజ్ ఉంది, నాకు యూజ్ ఉంది. నేను డైరీకి పాలు తీసుకోవడం వల్ల తీసుకుంటున్నాం అంటే A2 మిల్క్ అని తీసుకుంటున్నాం అనమాట. A1 మిల్క్ అని మంచిదని అనుకునేవారు అందరూ, కానీ సుధీర్ స్వామి చెప్పారు అనమాట, A2 మిల్క్ అయితేనే మీకు ఆరోగ్యంగా ఉంటది అనేసి. ఈ ప్యాషన్ నాకు బాగా నచ్చింది. నువ్వు ఇలాంటి ఈ డైరీని ఇంకా భారీ లెవెల్లో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇప్పటికి నేను క్రియేట్ చేసుకున్న హీల్ సిటీ అనే సామ్రాజ్యానికి ఎంతలో యానివర్సరీ అవ్వాలో అంతలోనే జరిగింది. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా హీల్ సిటీ ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్తుంది అండ్ ఎక్కువ మందికి మంచి పాలు అందించాలని అండ్ బ్రాండ్ ఇంకా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.